ఇది సగ్గుబియ్యం. ఇప్పుడు సగ్గుబియ్యం మూకుట్లో ఇంకేమీ వేయకూడదు. సగ్గుబియ్యం మాడబెట్టేయాలి. ఇది నూకైనా వేసుకోవచ్చు. ఇది చల్లారిపోయాక శనకల మీద నూరాలి. నల్లగా మాడిపోవాలి సగ్గుబియ్యం. నూక కూడా చేయొచ్చు. ఇది బియ్యం నూక కూడా చేస్తారు. ఇది చిన్నపిల్లలకా? చిన్నపిల్లలు బొట్టు పెట్టుకుంటారు. ఆకులు బొట్టు అంటారు, మరి అక్కులు అంటారు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇవన్నీ? అమ్మ వాళ్ళు తయారు చేసుకునేవారు. మరి అంతమందికి ఇవే అప్పుడు. ఇప్పుడు ఎవరికి? ఇదా జ్యోతక్క మనవరాలకి, అదే పుష్ప మనవడికి బొట్టు తయారు. మళ్ళీ నేను సైకిల్ చూపించి గంటకు అవుతుంది. ఇది శుభ్రంగా చల్లారిపోవాలి. నేను సజ్జల మీద నూరాలు దీన్ని కాకిలాగా మెత్తగా నూరి మళ్ళీ ఈ మూకుట్లోని ఆ నూరిని వేసి నీళ్ళు వేసి మళ్ళీ దగ్గరికి వచ్చేలా ఉడకబెట్టాలి మిఠాయి ఇంటి పాకంలో. అప్పుడు అది ఇంత బరిలో పోస్తే రాయి కింద అయిపోతుంది. రోజు పెట్టుకునేప్పుడు కొన్ని నీళ్ళు వేసి ఇలా ఇలా అన్నీ రంగరించి ఇలా అని ఇలా పెడతారు. ఆ బొట్టు దానికి షెడ్ ఉండదని పెద్దోళ్ళు తయారు చేసినప్పుడు నల్ల పిలకాయలు అవుతున్నాయి. పిలకం పెట్టినట్లేదు, కాకి పెట్టట్లేదు కదా. అది నేను చేసిన కాకికేమో అవి అంతే బరిలో పెట్టి ఆ కాకే పెట్టి సగ్గుబియ్యం బాగా మాడబెట్టాలి. ఇంకేమీ కూడా ఇష్టం ఆడబెట్టేసి ఇప్పుడు దీని మీద వేసి నూరాలి. నేను నీళ్ళు వేసుకుంటా నూరి మళ్ళీ ఇందులో ఉడకబెట్టాలి. మంచినీళ్ళు ముంచుకోవడం చేతనవ్వలేదు కానీ మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుని వీడియోలో పడిపోవటానికి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? అంటే నువ్వేం చేస్తున్నావు చూద్దామని. ఏం చేస్తాను తిని కొడుకు మీసాలు పీకి కూడా ఒకడంట. అలాగే నేను చేస్తా ఉంటే మళ్ళీ చూస్తూ ఒక పని కాదమ్మది చిరాకు పనులు తెమలో. అవి ఎలాగంటే 4 ఎకరాలు వ్యవసాయం చేస్తే అప్పులు తిప్పలే ఉండి అప్పుడు ఆడవాళ్ళు ఈ తెలివితేటలుగా అలా అన్నీ చేసుకునేవాడు అంతే. అప్పుడు తెలియదు అమ్మకాలో సమ్మకాలో తిలకాలో తయారవుతున్నాయి అన్నీ. కలిసి అయిపోతే నీళ్ళు ఎక్కువ పోసేస్తున్నారు. ఇంకా నీళ్ళు ఎక్కువ పోయాయి. బొట్టు ఇలాగే ఇలా పెట్టి ఇలా పెడతాం ఉడకబెట్టి. ఇప్పుడు చేసినందుకు గొప్ప కాదు. వాళ్ళు ఇంకా నా మీద అభిమానం నుంచి కన్నమ్మ ఆ కూలుని కాకి తయారు చేసి పెట్టరా అని అది అభిమానం నుంచి అడిగినందుకు చేస్తున్నాను అన్నమాట. మా పుష్పానే జ్యోతి.
ఇంకా పెద్దమ్మ అనే వస్తువు ఆవిడ అలాంటివి చేస్తారు కదా అని గుర్తించి వాళ్ళు అడిగారు కొనుక్కోలేక ఉడకబెట్టాలి. అగ్నిదేవ మా చంటి మనవలకే ముని మనవలకే ముని మనవలు దీన్ని తయారు చేస్తున్నాను. అగ్నికి గాలితోడు అంట. అలాగా ఆయన ఏదో ఇసిరేస్తున్నాడు. వర్షాలు లేవు. మా శ్రీరాంపురాన్ని కురవు. ప్రపంచం అంతా కురిసేసాక మయ్యాన్ని కుడుతుంది. అప్పుడు మేఘాలు అనుకుంటే ఎప్పటికప్పుడు పాపం వాళ్ళు చెరువులు చేసుకుంటున్నారు. శ్రీరాంపురం దివ్యస్థలం. వాళ్ళందరూ బాగుంటేనే కదా మన పూజింతారని రామచంద్రమూర్తి అలా అడ్డేస్తాడు. ఆగిపోతాయి అన్నమాట. మరి అందరూ గట్టెక్కారు అనుకుంటున్నాను నేను. చెరువులు మరి అలా రక్షించాడు. యశోదమ్మ మీవాడు చూసావమ్మ కొట్టాడు వట్టి సరసాల మమ్ములనెంతో అల్లరి చేశాడు. గొల్లభామలందరూ కలిసి సల్లలమ్ముచుండగను గొల్లభామలందరూ గులిసి సల్లలమ్ముచుండగను వెన్నామూతికి రాశాడు మురళి ఊదుచు నవ్వాడు. వెన్నామూతికి రాశాడు మురళి ఊదుచు నవ్వాడు వట్టి సరసాల మమ్ములనెంతో అల్లరి చేశాడు. సతీపతులు ఇరువురు కలిసి శయానించి ఉండగను సతీపతులు ఇరువురు కలిసి శయానించి ఉండగను కొంగులు మూడి వేశాడు మురళి ఊదుచు నవ్వాడు. కొంగులు మూడి వేశాడు మురళి ఊదుచు నవ్వాడు వట్టి సరసాల మమ్ములనెంతో అల్లరి చేశాడు. అయ్యో ఇలా ఉడకబెట్టి అరిటాకులు లేత అరిటాకులు వేడివేడిగాని పాత బెల్లం పిప్పళ్ళు దాంట్లో ఉండి మిరియాలు సొంటి వామటాలు ఇవన్నీ వేసి కాయని తయారు చేసేవారు. అది వేసి ఇలా బెల్లం పాత బెల్లం వేసి ఉడకనిచ్చి ఆవు నెయ్యి ఇంత పోసి అది అరిటాకులో పోతే జిమ్మలు వేసి వచ్చేసి ఇది సెంటు బాగా ఎక్కువైన పిల్లలకి ఇదేమో. ఇది వరకు ఏం చేసేవాళ్ళు అత్తరు పన్నీరు సాయిబులు తెచ్చేవారు కదా అత్తర వేసేవారు. బీసిపోతుంది అందులో గట్టేస్తుంది. అప్పుడు పెట్టుకునే ముందు నీళ్ళు చుక్కేసి సంటిపెట్టుకు నీళ్ళు వేసేలాగా అది నానుతుంది. అప్పుడు ఏళ్ళ మీదకి తీసి బొట్టెట్టేవారు. దిష్టి చుక్కలు బొట్లు అప్పుడు ఇలాగ చంటి పిల్లలో ఇలా తొంతంగా తయారు చేసి పెట్టేవారు. అలా పెట్టేస్తున్నారు. నల్ల తిలకాలు పెడుతున్నారు కదా కొంతమంది. అయితే ఇప్పటికీ తూర్పు ఆ సైడు పెద్దోళ్ళు ఉన్నవాళ్ళు ఇలాగే తయారు చేసుకుంటారు. కొన్నవి పెట్టరు గమ్ముని ఏదైనా తేడా చేస్తుందేమో పిల్లలకని. కానీ వాళ్ళు డాక్టర్ పర్మిషన్ అన్నీ చెక్ చేస్తేనే కానీ బేబీ పౌడర్లని బేబీ కాటికలని బేబీ బొట్లని అవన్నీ కూడా డాక్టర్ చెక్కింగ్ లేనిది వాళ్ళు అమ్మడానికి లేదు. పట్టుకుంటారు లేబర్ ఆఫీసర్లు ఉంటారు కదా. కార్లో ఉంది వచ్చింది సిప్పి పెట్టించుకోవడం. చెప్పా ఈ నోవులు తీరుతారు మాకు కుంకుమ బరిలో. అప్పుడు చెయ్యి ఎట్టేవంటే చెయ్యి అట్టుకుని ఊడరాదు ఇంకా. అంటే కొబ్బరి పుల్ల లేవండి ఈయన పుల్ల.
శరణు శరణయ్యా శరణు శరణయ్యా శరణు వెంకటనాయక శరణు శ్రీ పురుషోత్తమ శరణు శ్రీధర గరుడ వాహన శరణు శరణయ్యా శరణు శరణయ్యా పరమపద గోవింద మాధవ పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన ధరణిధర కరి వరద వామన ధరణిధర కరి వరద వామన వైరి హరి బలి భంజన వైరి హరి బలి భంజన జలజనేత్ర ముకుంద మురహరి జలజనేత్ర ముకుంద మురహరి ధరణిధర కరి వరద వామన వైరి హరి బలి భంజన శరణు వెంకటనాయక శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక నాది యోగి మునీంద్ర వందిత నాది యోగి మునీంద్ర వందిత నిఖిల మునిగణ సేవిత నిఖిల మునిగణ సేవిత నాది యోగి మునీంద్ర వందిత నిఖిల మునిగణ సేవిత శరణు శరణయ్యా శరణు వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమ శరణు శ్రీధర గరుడ వాహన శరణు శరణయ్యా పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన శరణు శరణయ్యా శరణు శరణయ్యా జలదిశైన ఉపేంద్ర అచ్యుత జలదిశైన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ శైలధర నారాయణ శరణు శరణయ్యా శరణు వెంకటనాయక శరణు శ్రీ పురుషోత్తమ శరణు శ్రీధర గరుడ వాహన శరణు శరణయ్యా పరమపద గోవింద మాధవ దమ్మ చెప్తే ఇదిగో దా గమ్మ రావాలి పరిస్థితి రావాలి వచ్చేసిందా దా దా ఇదిగో దమ్మ పట్టి ఇదిగో ఇదిగో దా ఇదిగో ఇలా దమ్మా దా దమ్మ చిన్నోడు నా ఎమ్మ రారా దమ్మ బంగారం రారా రమ్మ 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 దా రమ్మ ఇలా దా వచ్చ బైకు పిరికి మొండ ఉండి ఉండే బొట్టెడతాను ఉండు 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 ఉంటుందమ్మా చిట్టి చిట్టి నువ్వు బంగారు తల్లివే నువ్వు ముద్దుల మూటవే బొట్టెట్టుకుని చూడు తినేస్తామేంటి ఎంగరమాట ఇదో సినిమా కొంచెం చిట్టమ్మ అమ్మ అక్క ఫోటో తెచ్చుకుని తీయించుకో మీ అమ్మ పట్నం వెళ్ళింది దిష్టి తగిలాకుండా చుక్క బొట్టెట్టింది నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి చెప్పనా అమ్మ పుష్ప నువ్వు కన్నం మీద గౌరవం ఉంచి కాటికిని ఆ కుళ్ళు తయారు చేయండి అని అడిగావు చాలా సంతోషం మా మనవల తర్వాత 30 సంవత్సరాల తర్వాత నేను ఈ పని చేయలేదు మీరు అడిగినందుకు మర్చిపోయాను మారీ కూతురికి వేసాను ఇదిగో జ్యోతికి కూడా
నువ్వు నా మీద గౌరవించి కన్నమ్మ మా మనవరాలకే పుట్టబోయే మనవరాలకి ఆకులుని కాటికి తయారు చేసి పెట్టరా, పాత చీరలు ఇవ్వరా అని అడిగు. నాకు బంగారు మెట్లు ఎక్కినంత ఆనందం అనిపించింది. ఇంకా కన్నం మీద గౌరవించి పిల్లలు ఇలా అడిగారు అని చెప్పి, ఇప్పుడు ఎవరో వాటలు నల్ల తిలకాలు తెల్ల తిలకాలు, కానీ కొంతమంది మగవాళ్ళు కూడా ఇప్పుడు పెట్టొద్దు పిల్లలకి కాటికలు బొట్లు పెట్టకూడదు అంటున్నారు. మీరు అడిగింది కానీ కాటికి బొట్లు పెట్టాలి, దిష్టి సుక్క పెట్టాలి, కాటికి కళ్ళకు పెడితే ఇది. అందుకని మీరు అడిగినందుకు చాలా చాలా ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. మీరు అడిగినందుకు చాలా సంతోషం. నాకు శ్రమ అనిపించినా కానీ మీరు అడిగినందుకు నాకు ఎంతో ఆనందం అనిపించింది. అందుకని తయారు చేసి కాటికైతే సరిగ్గా పట్టలేదు, 2 పుల్లలు అయ్యింది. ఒకవేళ ఈసారి ఆనందం తెప్పిస్తే మీ మనవడలో పూడుడు వచ్చేవాడికి మళ్ళీ తయారు చేస్తాను. ఏమా జ్యోతి, ఆడేమో పుష్పకి మనవడు ఉట్టాడు కదా, ఆడికి అక్కర్లేదు, కాటికి బొట్టే కావాలాడు, పెనుముచ్చోడు. ఇదిగో ఒకటేమో నాకు, ఒకటేమో ఇది పుష్పకే, ఇదేమో జ్యోతికి, ఇదేమో చైతుకి, ఇది మాకు. కాటికిని బొట్టుని పాత చీరలోని ఉంచండి కన్నమ్మ అన్నది మా జ్యోతి. పుష్ప అయితే కన్నమ్మ కాటికిని ఆకులు తయారు చేయండి అని చెప్పింది. సరే చేశాను. అవకాశం ఉంటే ఎవరైనా వచ్చేవాడు పంపిస్తాను.